అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహావచనాన్ని బట్టి ఈ దినవాక్యం ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే నీతిని ప్రేమిస్తూ ఉంటారో దుర్నీతిని ద్వేషిస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి మన తోటి వారికంటే హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో దేవుడు అభిషేకిస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. అలా కీర్తన గ్రంథాలు మనం చూసుకున్నట్లయితే 34వ అధ్యాయంలో నీతిమంతులకు కలుగు అపాయములు ఎన్నో, వాటి అన్నిటిలో దేవుడు విడిపిస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. అలాగే మలాకి గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అండి, ఎవరైతే దేవుని భయభక్తులు జీవిస్తూ ఉంటారో వారిలో నీతి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడంటండి. రెక్కలకు ఆరోగ్యం ఇస్తూ ఉంటాడంట, ఎముకలకు సత్తును దయచేస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరి నీతి వాళ్ళ ముందరే నడుస్తూ ఉంటుంది అనమాట అండి. మీ నీతి నాకు రాదు, నా నీతి మీకు రాదనమాట అండి. ఎవరు నీతిగా జీవిస్తే వారి నీతి వాళ్ళ ముందర నడుస్తూ ఉంటుందని చెప్తున్నాడు దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. కాబట్టి మన అందరము కూడా నీతిని అనుసరించి నడుచుకోవాలండి, న్యాయంగా జీవించాలండి, చక్కగా నీతిని ప్రేమించే స్థితిని మనము కలిగి ఉండాలన్నమాట అండి. దుర్నీతిని ద్వేషించే స్థితిని మనము కలిగి ఉండాలన్నమాట అండి. అప్పుడు దేవుడు మనల్ని అంచులంచులుగా దీవించి ఆశీర్వదించి ఆయన కృపచేత బలపరిచి మనందరినీ కూడా ఎప్పుడు ఎక్కడ ఎలాగ దీవించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఆశీర్వదించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా అభివృద్ధి చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా జీవించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఐకమత్యం కలిగి జీవించాలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు అనమాట అండి. అలాగే సహోదరి ప్రేమ కలిగి జీవించమని చెప్తున్నాను అనమాట అండి. మనం ఎదుటివారిని ప్రేమించగలిగే సహజ లక్షణాన్ని కలిగి ఉండాలన్నమాట అండి. కాబట్టి దేవుడి ప్రేమ స్వరూపు కనుక మనం కూడా ప్రేమ కలిగి అందరి ప్రేమ కలిగి జీవించాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. కాబట్టి మనందరము కూడా నీతిని ప్రేమిద్దామండి, దుర్నీతిని ద్వేషిద్దామా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% నీతిని ప్రేమిద్దాం. దేవుడు ఆనందతైలం దేవుడు మనల్ని అభిషేకించేట్లుగా మనము చూస్తూ ఉంటాం అనమాట అండి. మరి నీతిని ప్రేమించి ఆనంద తైలంతో అభిషేకించుకునే యోగ్యత సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామంటారా? చక్కగా దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, నీతిని అనుసరించి నడుచుకోండి, న్యాయంగా జీవించండి. అప్పుడు దేవుడు మనం ఎప్పుడు ఎక్కడ ఎలా జీవించాలి దేవుడు నేర్పిస్తూ ఉంటాడు అనమాట అండి. కనుక మనందరము కూడా నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే సహజ లక్షణాన్ని కలిగి ఉందామా? ఎంతమా దేవుని మాట? అయితే తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలు లెక్కలన్నీ స్తుతిస్తోతాను ప్రభా. నీతిని ప్రేమించమన్నావు నాయన, దుర్నీతిని ద్వేషించమని చదివించే ప్రభా, నీకు వందన తండ్రి. బిడ్డలందరూ తండ్రిస్తుంది ప్రభా, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుతాను ప్రభా, ఆనంద తల్లించుతాను ప్రభా, అభిషేకించుకుని కృపదాయిత్యాన్ని ప్రార్థిస్తున్న ప్రభా, నీకు వందనాలు. చిన్నలను పెద్దలను యవనస్తులు వృద్ధులు అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. గర్భిణీశ్రీలను తండ్రి ప్రభా, బాలింతరాలను తండ్రిస్తున్న ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళతో ఉద్యోగం చేస్తున్నవాడిని, వ్యాపారం చేస్తున్నాను ప్రభావ, సంతానం పెట్టిన తండ్రి ప్రభావ, ప్రయాణం చేస్తున్నాను, వాహనం నడుపుతున్న వాళ్ళ తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ తండ్రి ప్రభావ, ఇలాగ తండ్రి 1/1 ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాలని సహవర్గ దయచేసి అందరికీ తను మంచి ఆరోగ్యం దయచేసి నీ రాజ్య వారసుగా జీవించే యోగ్యతను దయచేసి ప్రతి ఒక్కరు నీతిని ప్రేమించి తండ్రి ప్రభావ, దుర్నీతిని ద్వేషించి నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన బలం దయచేయమని మా కొరకు తరగరాని యేసుక్రీస్తు గ్రాస్మని నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన మహావచనం బట్టి తిరిగి దేవుని ఆశీర్వాదంలో మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక, ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మనలో కోరుకునేది ఒక్కటే, నీతిగా జీవించమన్నాడు, న్యాయంగా జీవించమన్నాడు, అందరి ఎడల ప్రేమ కలిగి జీవించమన్నాడండి, అందరి ఎడల కనికరము చూపించమని చెప్తున్నాడండి. అలాగే ఎదుటివారి ఎడల దీన మనస్సు కలిగి జీవించమని చెప్పేసి దేవుడు మనలో నుండి కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనమే ఇలా జీవిస్తే కనుక దేవుడు మనల్ని ఆనంద తైలంతో అభిషేకించి ఒక ఉన్నత మనస్సులో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించింది కాక ఆమె. దేవుడు మీకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక ఆమె. దేవుడు మనందరినీ కూడా నీతిని అనుసరించి చక్కగా నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే సహజ లక్షణాలు కలిగి ఉండే స్థితి దేవుడు మనందరికీ తెచ్చాను గాక, ఆమె. దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యం తెచ్చాను గాక, ఆమె. దేవుడు మనందరి హృదయంలో ఆనందకరమైన జీవితాన్ని తెచ్చాను గాక, ఆమె. దేవుడు మన హృదయాన్ని మేలుతో నింపి హాయిగా జీవించే యోగ్యతను దేవుడు మనందరికీ తెచ్చాను గాక,
ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి. ఏమంటారు? జీవిస్తారా?